హలో అండి, నమస్తే. నేను మీ టీఎఫ్ఏ బానిసా. ఈరోజు మనం చెప్పుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి ఓజీ. ఓవరాల్గా మూవీ ఎలా ఉంటే భయ్య, ఒక్క మాటలో చెప్తున్నాను, సుజిత్ సంభవం అని చెప్పవచ్చు. అసలు ఫ్యాన్ బై మూమెంట్ భయ్య. చాలా అంటే చాలా బాగా చూపెట్టారు పవన్ కళ్యాణ్ గారిని. మీ కళ్ళు మూసుకొని టికెట్ అయితే బుక్ చేసుకోండి, మీకు ఖచ్చితంగా మూవీ అయితే నచ్చుద్ది. ఇది నా గ్యారంటీ. ఫ్యాన్స్కి మాత్రం ఫుల్ మీల్స్ కాదు భయ్య, సీరియస్గా చెప్తున్నా, సారీ, ఫుల్ మీల్స్ అయితే కాదు, బిర్యానీ భయ్యా, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ కలిపి కొట్టేశాడు. మెయిన్ ఈ మూవీకి ఇంకో హీరో ఎవరైనా ఉన్నారంటే అది తమన్. ప్రాణం పెట్టి తనకి బెస్ట్ ఇచ్చాడు భయ్య, చాలా ఊహిస్ట్ ఇచ్చాడు. చాలా అంటే చాలా బాగుంది. అసలు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్తోని ఆ సీన్స్కి ఎలివేషన్ చాలా అసలు ఇరుగా తీసాడని చెప్పొచ్చు. అంతే, మీసం తిప్పాడు కదా భయ్య, అంత దమ్ము ఉంది భయ్యకి. అన్నకి మీల్స్ కాదు, బిర్యానీ అసలు పార్సల్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవ్రీడే పంపించిన తప్పలేదు, అంత బాగా ఇచ్చాడు. అసలు హైలైట్ ఆఫ్ ద మూవీ తమన్ గారే. అండ్ పవన్ కళ్యాణ్ గారి ఆరా స్క్రీన్ ప్రజెన్స్ చాలా డేస్ అయింది భయ్య. నేను పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రజెన్స్ మిస్ అయ్యి చాలా డేస్ అయింది. అసలు ఇందులో ఒక షాట్ ఉంటుంది, పోలీస్ స్టేషన్ ఎంట్రీకి ఒక వాచ్ పట్టుకొని ముందుకు వెనకకి తిప్పుకుంటూ ఒక నడుచుకుంటూ అలా వస్తాడు, అంతే. ఆ షాట్ ఉంది భయ్య, అసలు నెక్స్ట్ లెవెల్ షాట్ పడింది ఆ పవన్ కళ్యాణ్ గారికి. అది కాకుండా ఇంకొక షాట్ ఉంటుంది, మీకు రివీల్ చేస్తలేను, బట్ మూవీలో ఒక షాట్ ఉంటుంది. ఎక్కడ అంటే ఒక వ్యక్తి చనిపోతారు, చనిపోయిన తర్వాత అతని దగ్గరికి వస్తారు కార్ దిగేసి, అక్కడ పడిద్ది భయ్య షాట్, అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. అసలు నాకైతే కొన్ని షాట్స్ వేరే లెవెల్ అనిపించాయి. అసలు పవన్ కళ్యాణ్ గారిని ఈ రీసెంట్ టైమ్స్లో ఎవరు చూపెట్టలే ఇలా. అండ్ ఇలాంటి మూవీస్ చాలా వచ్చాయి భయ్య. స్టోరీ రొటీన్ స్టోరీ ఏముండదు, అసలు మనకు గెస్ట్ చేస్తాం అంతే. అసలు స్టోరీ రొటీన్ స్టోరీ, బట్ ఇలాంటి స్టోరీని పవన్ కళ్యాణ్ గారికి నార్మల్గా పెట్టేసుకున్నారు అంతే. కానీ మెయిన్ సీన్స్ రాసుకున్నారు, ఏమేమి కావాలి, ఎక్కడెక్కడ ఏం కావాలి, అలా అంటే డెలివరీ చేయడంలో మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు సుజిత్ గారు. ఇలాంటి సినిమాలు చాలాసార్లు మనం చూసాం, ఎలివేషన్స్ కూడా చాలాసార్లు పడ్డాయి వేరే వాళ్ళకి, బట్ పడాల్సింది ఎవరికి, ఈయనకి, పవన్ కళ్యాణ్ గారికి పడింది. కరెక్ట్ టైంలో కరెక్ట్ ఎలివేషన్స్, నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు అంతే. ఫస్ట్ ఆఫ్ పీక్స్ భయ్య, అసలు ఇంటర్వెల్ షాట్కి అయితే ఫ్యాన్స్ నిజంగా చచ్చిపోవచ్చు, నాకు తెలియదు. ఇంటర్వెల్ షాట్కి అయితే నిజంగా డైహార్డ్ ఫ్యాన్స్ అయితే అటాక్ వచ్చినా తప్పలేదు, అంతే. డిస్క్లైమర్ వేయాలి ఖచ్చితంగా ఇంటర్వెల్ షాట్కి. అండ్ సెకండ్ హాఫ్లో కూడా మూవీ స్టోరీ ఇంకా డెవలప్ చేస్తారు. కొన్ని సీన్స్ కొంచెం స్లో అనిపిస్తాయి నార్మల్ ఆడియన్స్కి. ఫ్యాన్స్కి అయితే నో డౌట్, బిర్యానీ ఫుల్ మీల్స్ అంతే. నార్మల్ ఆడియన్స్కి కొంచెం అక్కడక్కడ స్లో అనిపిస్తుంది. అండ్ క్లైమాక్స్ భయ్య టూ గుడ్. అండ్ మూవీలో మీకు ఒక సర్ప్రైజ్ కూడా దాగి ఉంది, అది మీరు మూవీ చూసే తెలుసుకోవాలి. అది ముచ్చట. మీరైతే మూవీకి వెళ్ళేసి ఎంజాయ్ చేయండి భయ్య. పవన్ కళ్యాణ్ గారిని అసలు